బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అమ్మ కొంతమంది ఉంటారు ప్రతి చిన్నదానికి చాలా ఆలోచిస్తూ ఇంకెంతో దూరం వెళ్ళిపోతాయి ఆ ఆలోచనలు. బాధపడిపోతూ ఇంకా తిండి నిద్ర కూడా వద్దు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సెన్సిటివ్ గా ఆలోచించి తెగ అంటే ఇంకెలా అంటే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపాలు ఎక్కువ అయిపోతాయి. అసలు ఇక వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. నన్ను ఎందుకు అన్నారు, నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నన్ను వాళ్ళు ఇలా అరే అంటే అన్నారు, వదిలేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఎవరు ఏమన్నారో మనం ఏందో వాళ్ళకి చూపిస్తే ఇంకోసారి మనల్ని అనరు అని వాళ్ళు అలసిపోవాలి. అంతే కదా, వాళ్ళు అలసిపోవాలి. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒకరు అన్నప్పుడు మనం రియాక్ట్ అవుతే ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు అసలు పట్టించుకో, ఒకసారి 2 సార్లు 3 సార్లు వాడు నోరు నొప్పి పెట్టదా కననియండి, తర్వాత పట్టించుకోవద్దు, ఆడే వెళ్ళిపోవాలి. సో వాడి నుంచి మనం వెళ్ళిపోకూడదు. సో ఈ సెన్సిటివ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతి దానికి బాధపడిపోతుంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే జీవితంలో నెగిటివ్లో కూడా అలాగే ఉంటారు, పాజిటివ్ చిన్న చిన్న సంతోషాలు. ఇప్పుడు ఎలాగంటే ఏదన్నా ఒక చిన్నది ఎక్కడికన్నా తీసుకెళ్ళి లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా చాలా తెగ సంతోషపడిపోతారనమాట. సో వాళ్ళు అల్ప సంతోషులు ప్రతిదానికి. అట్లాగే అట్ ద సేమ్ టైం నెగిటివ్ లేని చిన్నదానికి కూడా చాలా ఇంకా ఏదో ఆలోచిస్తారనమాట. ఇంకా ఆలోచించేసి దాని గురించి ఇంకా మనసుకు తీసుకొని ఇంకా ఎవరితో మాట్లాడకుండా ఇంకా మళ్ళీ వాళ్ళ దానికి ఇంకా ఇట్లాంటివే సాడ్ మూవీస్ చూడడము, దాని తర్వాత చాలా రిలేటెడ్ పాటలు పెట్టుకోవడము, ఇంకా చీకటి గదిలో కూర్చోవడము, ఇవన్నీ చేస్తారనమాట. అరే ఏదో అన్నారు, ఒకవేళ కోపంతో అన్నాడు లేకపోతే ఆ క్షణంలో హిట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదన్నా అన్నాడేమో అనేది మాత్రం ఏం ఆలోచించారు. నన్నెందుకు అన్నాడు, నేనేం తప్పు చేశాను. ఒక్కొక్కసారి తప్పు లేకున్నా కూడా మనకి కొన్ని మాటలు పడాల్సి వస్తుందండి. అది దానికి ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. సో వాడే రియలైజ్ అవుతాడు తర్వాత, నువ్వెందుకు పాడు చేసుకొని, నీ మనసు పాడు చేసుకొని, నీ హెల్త్ పాడు చేసుకొని, నీ టైం వేస్ట్ చేసుకొని, ఇవన్నీ నువ్వెందుకు అన్నాడు, వెళ్ళిపోయాడు. అన్నవాడికి ఏముంటదండి, వాడు అంటాడు ఏదో క్యాజువల్ గా వెళ్ళిపోతావు. వాడి పనుల్లో బిజీగా ఉంటాడు అనేసాడు. ఎఫెక్ట్ అయింది ఎవరు? నువ్వు కూడా పట్టించుకోకు, వాడు అని ఎలా వెళ్ళిపోయాడో నువ్వు కూడా అలాగే వెళ్ళిపో. అంతేగాని దానికోసమని నీవంతా ఇక ఆ రోజు డే అంతా వేస్ట్. ఇలాంటివి చాలా ఉంటాయండి ఆఫీసులలో కానీ, మీ ప్రొఫెషన్ లో కానీ, నా ప్రొఫెషన్ లో కానీ, నీకు ఇంత మాత్రం అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్పాలి అంటే అయిపోయింది. ఇక వాడికి ఇంకా అయిపోయింది, ఆడు సూసైడ్ వరకు వెళ్ళిపోతాడు అనమాట. నన్నే ఎందుకు అన్నాడు, నేనే ఏం చేశాను, నా తప్పేముంది, తప్పు లేదు అంటారు. ఒక్కొక్కసారి మన కర్మ బాగలేనప్పుడు మన తప్పులు లేకున్నా కూడా మనని అంటారు. అన్నప్పుడు ఏం చేయాలంటే సరే ఊరుకో, కాసేపు ఊరుకో, వాడే వస్తాడు తర్వాత. అన్నోడు ఒకవేళ నిజంగా మంచివాడైతే అయ్యో వాడు తప్పేం లేకుండా నేను అన్నాను కదా, ఒకసారి వెళ్దాం, వెళ్ళి ఒకసారి సారీ చెప్పేస్తాం అంటే అయిపోయింది. కానీ ఈడ అంత దాకా ఆగడు కదా, ఈడ అప్పటికే ఏదేదో ఆలోచించుకుంటాడు అనమాట. సో ప్రతి దానికి తొందరగా రియాక్ట్ అయిపోవడం అనమాట, ఎయిదర్ ఇన్ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్. వీళ్ళకి 2 యాక్షన్స్కు చాలా తేడా ఏముండదు, టైం పట్టదు ప్రతిదానికి. దేనికైనా సంతోషపడడానికి కానీ బాధపడడానికి కానీ దేనికి కూడా వాడికి ఏమంత తొందరగా అంత టైం పట్టదు. సో ఇలాంటి వాళ్ళతో ఏంటంటేనండి మనం ఏదైనా షేర్ చేసుకోవాలంటే చాలా కష్టం, భయం వేస్తుంది అనమాట. ఏదైనా సడన్గా చెప్తే ఆడేమన్నా అయిపోతాడేమో, లేకపోతే ఏదైనా వేరే డెసిషన్ తీసుకుంటాడేమో, మరి చెప్పాలా వద్దా? నిజమే కదా. అలాంటప్పుడు ఏం చేయాలండి, మరి వాడు చెప్పలేదు అనుకోండి, తర్వాత నాకు ఎందుకు చెప్పలేదు, మరి నీ మెంటాలిటీ ఇది కదా. సపోజ్ ఎవరికో ఒంట్లో బాగలేదు, అతను ఆఫీస్లో ఉంటాడు, సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మరి నీకు చెప్పాలా వద్దా? చెప్తే నువ్వు అక్కడేం రియాక్ట్ అవుతావు, చెప్పకపోతే నాకెందుకు చెప్పలేదు అంటావు. సో ఎలా ఉండాలంటే నేను ఏదైనా మీతో షేర్ చేసుకోగలను అని నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే మీరు సరే ఏదైనా సరే జరిగిపోయింది, ఇప్పుడు ఏదో సడన్గా ఒంట్లో బాగలేదు అన్నంత మాత్రాన అసలు ఆ ఒంట్లో బాగలేని ఆయన బాగానే ఉంటాడు, ఈయన కింద పడిపోతాడు ఇక్కడ. అదే కదా, ఎందుకంటే అంత సెన్సిటివ్గా సరే ఒంట్లో బాగాలేదు కదా ఏం కాదు నేను వస్తున్నా అన్నాడు. అవునా, దీనివల్ల ఇంకా పెద్ద పిక్చర్ వేసుకుంటాడు అనమాట. ఇదా ఇంకా రేపు పొద్దున ఉంటాడా పోతాడా ఆ లెవెల్కి వచ్చేసి ఆయన పోయినా ఆయన ఏదో కాస్త బీపో ఏదో డౌనో షుగర్ డౌనో ఏదో అయింటది, ఏదో మందులు వచ్చేసి ఉంటాడు, ఈయన అక్కడే ఉండిపోతాడు అనమాట. సో ఎవరు నష్టపోయారు? ఆ సెన్సిటివ్ మెంటాలిటీ చాలా ఎందులో అయినా, ఏ బిజినెస్లోనైనా ఏ ప్రొఫెషన్లో అయినా అది చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అందరికీ ఎప్పుడు ఒకే మూడ్ ఉండదండి. ఏదో కోపంలో ఏదో ఒక మాట అంటాము. పిల్లలు కూడా అండి చాలా మటుకు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏదన్నా ఒక మాట అన్నామనుకుంటే అయిపోయి ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, జనరేషన్కి ఒకటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్
వెళ్ళిపోవడమా, లేకపోతే ఇది మొన్న మీరు బెంగళూరులో ఒక ఇష్యూ జరిగింది చూసారా, ఆ కుర్రోడు, చిన్న కుర్రోడు ట్యూషన్కి వెళ్ళాడు, వాళ్ళ నాన్న వదిలేసి వచ్చాడు, ఆయనకి ఏదో పని ఉండి సరే మళ్ళీ తీసుకురావడానికి రాలేదు. ఎగ్జామ్ ట్యూషన్లో రాస్తూ ఉంటే వీడు ఏదో కాపీ కొట్టాడో ఏదో చేస్తే మీ నాన్నకు చెప్తానన్నాడు. ఎవరు? సార్, ట్యూషన్ సార్. సరే నాన్నకు చెప్తాననేటప్పటికి వీడికి భయం వేసింది, వీడికి చాలా సెన్సిటివ్ అట, భయం వేసి ఈజ్ ఓన్లీ 6th క్లాస్ బాయ్. సో బయటకు వచ్చాడు, వాడి దగ్గర మరి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో ఒక 2 పెన్స్ ఉంటే పార్కర్ పెన్స్ 100 రూపాయలకు అమ్మాడు, బస్సు ఎక్కాడు, చెన్నైకి వెళ్ళాడు, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి నాంపల్లి స్టేషన్లో దొరికినాడు. అక్కడ ఫాదరు, మదరు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము మీడియాలో చెప్పి చాలా బాధపడ్డారు. సో ఇదేంటంటే సెన్సిటివ్నెస్. అసలు అంత జరిగింది ఏంటి, వాడే అదృష్టానికి పాపం ఎవరు ఆవిడ, బెంగళూరు ఆవిడే, కన్నడ ఆవిడే కనిపించి ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, అబ్బాయి ఫోటో చూసి నువ్వు అని చెప్పేసి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడిగితే వాడు అసలు అప్పుడు కూడా రీజన్ చెప్పలేదు. చెప్పకపోగా సరే ఆవిడ ఒకసారి మీ నెంబర్ చెప్పి ఎవరికో ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ చేసి వాళ్ళ నెంబర్ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీ అమ్మతో మాట్లాడతామంటే నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడే, మా సారు నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, కాపీ కొట్టానని చెప్పేసి మా నాన్నకి చెప్తా అన్నాడు, అందుకని చెప్పేసి నేను మాట్లాడాను, నాకు భయం. అంటే చిన్నదానికి ఒకవేళ వాడి అదృష్టం బాగుండబట్టి ఒక మంచి చేతిలో పడి నువ్వు మళ్ళీ ఇంటికి సేఫ్కి వెళ్ళావు. లేకపోతే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ నువ్వు ఎక్కడ ఉంటావు? సో దీని వల్ల ఎంతమంది బాధపడ్డారు, ఫ్యామిలీ మొత్తం ఇదైంది కదండి. సో కొంతమంది స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటారండి. స్టూడెంట్స్ కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే ప్రతి చిన్న దానికి బాధపడిపోవడం, ఇంకా దాని గురించి ఏడుస్తూ కూర్చోవడము, ఇంకా ఏమీ చేయలేకపోవడం. దీనివల్ల వాళ్ళు నష్టపోతారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాధే కదండి. ఇప్పుడు నేనేం సఫర్ అయిపోవాలి, షేర్ చేసుకోలేను, ఏదైనా నా కష్టం వస్తే నేను మీకు చెప్పలేను అసలు. ఎందుకంటే నాకంటే ముందు మీకంటే ముందు నేనే ఏడుస్తా కదా, అయ్యో నాకు 2 రోజుల నుంచి ఒంట్లో బాధ, అవునా అని నేను ఏడడం మొదలు పెడతా, కానీ మిమ్మల్ని నేనే ఓదార్చను. ఇప్పుడు మీరు అనవసరంగా ఈమెకి చెప్పేసి అనవసరంగా బాధపడు, చెప్పకుండా బాగుండేది, నా బాధతో పాటు ఆమెను కూడా బాధ పెట్టాను అని అనుకుంటారు. అందుకని ఏదైనా సరే జరుగుతూ ఉంటాయండి జీవితంలో, ఏదో ప్రతి దాన్ని కొంచెం లైట్గా తీసుకొని సీరియస్గా తీసుకోకుండా వేరే వాళ్ళ కష్టం, వేరే వాళ్ళు బాగలేకపోతే ఫస్ట్ నువ్వు వాళ్ళ కష్టం నువ్వు తీసుకొని నువ్వు ఏడవడం మానేయాలి, అప్పుడే కదా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తావు. నువ్వు వాళ్ళని చూసి నువ్వు ఏడుస్తుంటే నువ్వేం చేస్తావు? అందుకని చెప్పేసి ఈ సెన్సిటివ్నెస్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది, వాళ్ళకి మంచిది, ఇంట్లో వాళ్ళతో ఉన్న వాళ్ళకి మంచిది, చుట్టుపక్కల వాళ్ళకి కూడా మంచిది. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.